పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పేతురు పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే చెదరిపోయిన విశ్వాసులకు పేతురు రాస్తుంటున్నాడు. ఆయా ప్రాంతాల్లో హింసను శ్రమను పొందుతున్నటువంటి వారిని చూచి వారిని పరిస్థితులను గమనించి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తుంటున్నాడు. వీళ్ళు ఏంటంట, బైబిల్లో వ్రాయబడింది, అపవాది గర్జిస్తుంటే మెలకుగా ఉండుడి అని ఎందుకన్నాడంటే వీళ్ళు నిద్రపోతున్నారు. అంటే వీళ్ళ జీవితంలో ఈ డ్రౌజినెస్, ఈ నిద్ర మొబ్బు అనేటువంటిది వెంటనే రాదు, మెల్లిగా వస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా మెల్లిగా వాక్యానికి దూరం అయిపోతావు. రోజు 3 అధ్యాయాలు చదివే వ్యక్తివి మెల్లిగా 2, మెల్లిగా 1, మెల్లిగా ఆ తర్వాత ఇంకా ఏం లేకుండా ప్రార్థనలు చాలా ఉంటాయి. ప్రార్థన 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 మెల్లిగా ప్రార్థన ఉందని మెసేజ్ చెప్పినా ఫోన్ చేసినా రామ్ మనం. ఎందుకంటే మెల్లిగా నిద్రావస్థలోనికి వెళ్తాం. లేదా సేవ చేయాలి ఫస్ట్లో టైం కంటే 5 నిమిషాల ముందు ఉంటాం. అసలు ఆ తర్వాత చెప్పను కూడా చెప్పం. ఎందుకు తెలుసా? నిద్రావస్థలోనికి మెల్లిగా సాతాను తీసుకుని వెళ్తాడు. స్లోలీ యూ విల్ బి అవుట్. అప్పుడు పడతాడు సాతాను. ఎందుకు తెలుసా? సాతాను వచ్చాడంటే ఏమండి, సర్కస్కి పోయింటారు కదా అందరు. ఇప్పుడు సర్కస్ ఉందో లేదో, ఉందేమో. సర్కస్లో సింహం వస్తుందంటే ఆ వాసన వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. కుక్కకుండే స్వభావం ఏంటి తెలుసా? కుక్కకుండే స్వభావం ఇంటికి వస్తానే అని వాసన చూస్తుంది. ఎందుకు? నీ దగ్గర వాసన ఉంటుంది, నీ వాసన నీదే. ఒకసారి ఒక ఇంటికి నేను ప్రార్థనకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ఒక కుక్కను గురించి సాక్ష్యం చెప్పారు. ఎక్కడన్నా మనుషుల గురించి దేవుని గురించి వాళ్ళు కుక్కను గురించి సాక్ష్యం చెప్పారు. ఏంటి ఆ సాక్ష్యం తెలుసా? బ్రదర్, ఈ కుక్క ఎంత మంచిది తెలుసా? ఏమ్మా ఏంటి అని అడిగా. ఇది మేమంటే ఎంత ప్రేమ తెలుసా బ్రదర్? ఇదిగో మా ఇంటి యజమాని ఇది చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఆయన కోయిటికి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చాడంట. వస్తున్నప్పుడు వాళ్ళ వీధి టర్నింగ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనం ఆడ బ్రిడ్జ్ ప్రక్కన అంత దూరంలో ఉండగా కుక్క ఈ నుంచి గట్టిగా అరుస్తుందంట. 4 లేదా 3 సంవత్సరాల కింద చూసిన వాసన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని 3 సంవత్సరాల తర్వాత ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కాదు, ఆ టర్నింగ్ దగ్గరకు వస్తుంది, అరుస్తుంది బ్రదర్. ఆ టర్నింగ్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కుక్కకు వాసన చూసే లక్షణం ఉంటుంది, మనిషికి వాసన చూసే లక్షణం ఉంటుంది. మేలుకొన్నప్పుడు వాసన కనపడుతుంది, నిద్రపోయినప్పుడు వాసన కనపడుతుంది. బాగా నిద్రపోతున్నాడు అనుకో, మంచి వాసన వచ్చిందనుకో, అంత ఏం స్పందించాం. సాతాను దగ్గరకు వస్తే నిబ్బరంగా ఉండండి, కదలద్దు సాతాను వచ్చినా, కానీ మెలకువగా ఉండు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వాక్యాన్ని ప్రక్కన పెట్టి లేదా ప్రార్థనను ప్రక్కన పెట్టి నీ జీవితంలో మెల్లిగా నిద్రావస్థలోనికి వెళ్ళిపోతే ఒక రోజు వస్తుంది, అదే యోనా తన నిద్రను బట్టి, తన నిర్లక్ష్యాన్ని బట్టి, తన పిలుపును ప్రక్కన పెట్టి, తన సేవను ప్రక్కన పెట్టి నిద్రలోకి వెళ్ళినందుకు భయంకరమైన తుఫాను. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. 2001 కడపలో మర్చిపోలేని సంవత్సరం. ఎందుకు? బుగ్గంకకు వరద వచ్చింది. అది వంకకు వరద ఎట్లా వస్తుందండి? వంకకు వరద రాదు. వంక అదేం నది కాదు, సముద్రం కాదు. వరద వచ్చిందంటే వరద దేంట్లో వస్తుంది? సముద్రంలో వస్తుంది. వంకకి ఎందుకు వరద వస్తుంది? వరద వచ్చింది. ఎందుకు వరద వచ్చిందంటే వంకకు వరద రాకూడదు, వంక పారాలి అంతే. కానీ వరద ఎందుకు వచ్చిందంటే, అదిగో అక్కడ బుగ్గొంక డ్యామ్ దగ్గర ఒక సెక్యూరిటీగా రాత్రి పడుకోబెట్టి, అయ్యా నువ్వు రాత్రి పడుకోవద్దు, రాత్రి గాడుగా ఉండి మేలుకొని ఈ డ్యామ్ నిండుతామో చూడంటే మనోడు బాగా మందు కొట్టి హాయిగా ఆ చల్లటి వాతావరణంలో చల్లగా డ్యామ్ దగ్గర ఉంటే హాయిగా బెడ్ వేసి పడుకున్నాడు. మధ్యరాత్రి తన మీద ఏదో నీళ్లు పడుతున్నాయి. ఏది చూస్తే వర్షం లేదు, ఎక్కడ లేదు. ఆ డ్యామ్ వాల్ పక్కన అంతా కూడా పైనుంచి నీళ్లు కిందికి వస్తున్నాయి. అంటే డ్యామ్ నిండిపోయింది, ఇక నీళ్లు బయటకు వస్తున్నాయి. అప్పుడు గీపు నిద్ర అంతా తగ్గి వెంటనే ఫోన్ చేశాడు. సార్ నిండిపోయింది డ్యామ్, ఏం చేయాలా? డ్యామ్ తెగిపోయిందంటే కడప ఈరోజు ఉన్నట్టుగా ఉండేది కాదు, సమాధి చేయడానికి కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు మనకు. ఒక్క వ్యక్తి నిద్ర 2001 ఎన్ని వందల కుటుంబాలు నాశనం అయ్యాయో. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, చర్చికి వస్తున్నావు, ఇఫ్ యు ఆర్ నాట్ అన్ హై అలర్ట్, నీ కుటుంబంలో నువ్వు మేలుకొని ప్రార్థన చేసి నీ కుటుంబం విషయంలో జాగ్రత్త వహించకపోతే అపవాది మింగేస్తాడు. ప్రభువా
నేను పేతురును, నా మీద సంఘాన్ని కడతానని చెప్పావు, అందుకే నాకేం కాదు, అందరు పారిపోయినా నేను నిన్ను వెంబడించాను, నాకున్న ధైర్యం ఏంటి తెలుసా అనుకొని ప్రభువా ఆ చలిమంట దగ్గరికి పోయాను, నిర్లక్ష్యంతో ఉన్నాను ప్రభువా, నిన్నెరగనని ముమ్మారు బొంకాను. జ్ఞాపకం చేసుకున్నాడు నాలో ఉన్నటువంటి కేర్లెస్నెస్, నిద్రపోతుతనం అదే. అందుకే ఇప్పుడు వారికి ఉత్తరం రాస్తే ఏమంటున్నాడు తెలుసా, అయ్యా జాగ్రత్త, అపవాది గర్జించు సింహమలే ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సింహం ఎందుకు గర్జిస్తుంది, దేనికి గర్జిస్తుంది? మనం అరిచామనుకో, గట్టిగా అరిచామనుకో, ఎవరో ఒకరు తప్పు చేసేటారు, ఏదో ఒకటి జరగడం జరుగుతూ ఉంటుంది, అమ్మో కప్పు వచ్చింది, పాము వచ్చింది, గట్టిగా అరుస్తాం. మరి సింహం ఎందుకు గర్జిస్తుంది? సింహము చాలా కారణాలను బట్టి గర్జిస్తుంది. రెండింటిని గురించి మీకు చెప్తాను. ఒకటి, తను ఒక దాన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంది అనేటువంటిది తన ప్రక్కనున్న వాటికి కూడా చెప్పడానికి సింహము గర్జిస్తుంది. తన ప్రక్కనున్నటువంటి వాళ్ళు కూడా ఇండికేషన్, తనతో తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఉన్నారా, సింహం యొక్క కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నారా, మీరు కూడా బీ అలర్ట్. ఎదురుగా ఒక ప్రే ఉంది, ఒకటి దొరికింది, అటాక్ చేయబోతున్నారు. రెండవది, సింహము గర్జించిందంటే హీఈస్ ఆన్ అలర్ట్, రెడీగా ఉంది సింహం. మామూలుగా లోకంలో ఉండే సింహాలు ఉదయం సాయంత్రం పూటనే గర్జిస్తాయి, ఎప్పుడంటే అప్పుడు గర్జించవు. ఉదయం పూట దానికి ఆకలి అవుతుంది, నిద్ర లేచి ఉంటుంది, ఆకలి అవుతుంది, సో ఏదన్నా తినాలి, ఏదో తనను అలర్ట్ చేసుకోవాలి, అప్పుడు గర్జిస్తుంది. సాయంత్రం మళ్ళీ మిగతా అప్పుడు గర్జించదు, కామ్గా పండుకుంటుంది అంతే. ఈ సింహం సాతాను గర్జించుచు వెదకుచు తిరుగుచున్నాడు, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, 100% రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి? డ్రైవర్ ఎప్పుడైతే అలా కునుకుతాడో చాలు, ఎక్కువసేపులా అలా కునికితే చాలు, పక్కకి వెళ్ళిపోయింటుంది, కొట్టేసింటాడు. ఈరోజు భయంకరమైన నష్టపూరితమైన పరిస్థితులను ఇంట్లో రావడానికి కారణం ఆత్మీయంగా నిద్రపోతున్నాం, ప్రార్థించవలసిన వ్యక్తులుగా ప్రార్థించలేకపోతున్నాం. వీఆర్ డ్రౌజీ, మనం చాలా నిద్రపోతుతనంతో ఉన్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, స్పిరిచువల్ యాక్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ద పర్సన్ హూ హ్యాస్ టు ప్రేయర్ ఈజ్ నాట్ ప్రేయింగ్, the person who has to read the word is not reading, the person who has to work for the Lord is not doing. అంటే ప్రార్థించాల్సిన వ్యక్తి ప్రార్థించలేదు, బైబిల్ చదివి బైబిల్ ప్రకారం జీవించవలసిన వ్యక్తి జీవించలేదు, లేదా సేవ చేయాల్సిన వ్యక్తి సేవ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు సాతాను గర్జించు సింహం వలె ఉంటున్నాడు. ఈరోజు దేవుడు దేనికి పిలుపునిస్తున్నాడు తెలుసా? బీ అలర్ట్, బీ అలర్ట్. స్పిరిచువల్లీ వీ మస్ట్ బీ అలర్ట్. దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన నాకు చిన్న అంటే హెల్త్ కొంచెం బాగలేక, అంటే బాగా మేల్కొన్నాను కాబట్టి నాకు కొంచెం బాడీ అప్సెట్ అయింది. అప్సెట్ అయిన తర్వాత నేను బాగా నిద్రపోతున్నా. అంటే నిద్రపోతూ ఉంటే వెంటనే రెజినా తెలిసిన అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ అన్న బాగా నిద్రపోతున్నాడు, మామూలుగా నిద్రపోడు అన్న, బాగా నిద్రపోతాడు అన్న. అక్క, అన్న చాలా టైర్డ్ అయిపోయింటాడు, తన మైండ్ బాగా టైర్డ్ అయిపోయింటుంది కాబట్టి తన లెవెల్స్ అన్నీ, అంటే ఇది సోడియం లెవెల్స్, బాడీ డీహైడ్రేట్ అయిపోయి ఉంటుంది, వాటర్ అన్నా ఉండదు, నిద్ర అన్నా ఉండదు, తనకు అవసరమైనటువంటి బాడీ సపోర్ట్ ఉండదక్క. కాబట్టి వెంటనే అన్నకు నువ్వు ఇది కలిపి ఇచ్చేసేయండి, ఇది కొంచెం ఏమంటారు, ఈ ఉప్పు చక్కెర వేసి ఇచ్చేసేయండి, అన్న తాగుతాడు. నాకు ఇచ్చేసింది, నేను తాగాను. మళ్ళీ రెజినా చెప్తుంది, మీరు నిద్రపోతున్నారంటే అర్థం ఏంటి తెలుసా? మీకు హెల్త్ ప్రాబ్లం ఏదో వచ్చింది. ఏంటి హెల్త్ ప్రాబ్లం? నిద్రపోయే వ్యక్తి నిద్రపోలా, లేదా మైండ్కి రెస్ట్ ఇవ్వాల్సిన సమయంలో రెస్ట్ ఇవ్వాలి, టూ మచ్ ఆఫ్ థింకింగ్, టూ మచ్ ఆఫ్ ఆ ప్రెషర్ అంతా బాడీ తీసుకునేది. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు నిద్రపోతున్నామంటే మనకు కూడా ఏదో మనకు జరగకూడనిది జరుగుతున్నాయి. అంటే వాక్యపు స్థానంలోనికి వేరొకటి వచ్చింటుంది, ప్రార్థన స్థానంలోనికి వేరొకటి వచ్చింటుంది, సేవ స్థానంలోనికి వేరొకటి వచ్చింటుంది. ఈ మూడింటిని మిస్ చేసుకుని ఉంటాం. ఇప్పుడు మేల్కొనే ఉంటాం, కానీ ఎక్కడో ఆ నిద్రపోవాలనిపిస్తుంది, ఎక్కడో ఆ నిద్ర. నీ జీవితంలోనికి రాకూడని ఉండవలసింది ఉండకుండా రాకూడని ఏవైనా నీ జీవితంలోకి వచ్చిందా, అయిపోయింది, సాతానుకు దొరికిపోతాం మనం. రాజులందరూ యుద్ధానికి పోయే కాలం అది, కానీ దావీదు ఒక్కడు యుద్ధానికి పోకుండా మేడ మీద విహరిస్తూ ఉన్నాడు. బైబిలే చెప్తా, అది యుద్ధ కాలం, రాజులు యుద్ధానికి పోయే కాలం అది. ఆ కాలంలో దావీదు యుద్ధం చేయాలి. బైబిల్ చదవాల్సిన సమయంలో చదవాలి, ప్రార్థన చేయాల్సిన సమయంలో చెయ్యాలి, సేవ చేయాల్సిన సమయంలో చెయ్యాలి. ఎప్పుడైతే ఇది మన జీవితంలో ఉండదో సాతాను సింపుల్గా అంటాడు, రిలాక్స్ 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 రిలాక్స్. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత రిలాక్స్ అయ్యి మెల్లిగా అట్లా కునుకు తీసావంటే అటాక్. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు గమనించండి, ఈ మధ్య కాలంలో ఇస్రాయేలు ప్యాలెస్టైన్ వార్ మీరు చూశారు, లేదా రష్యా ఉక్రెయిన్ వార్ చూశారు.
ఇప్పుడు పాకిస్తాన్లో స్టార్ట్ అయింది. యుద్ధములో అటాక్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? రాత్రి కాలంలోనే ఉంటుంది. ఎందుకు? రాత్రి అందరూ రిలాక్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఏం జరగదు, అప్పుడు పడితే బాంబులు దెబ్బ 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 పడి వెళ్ళిపోయింటాయి. వాళ్ళు మేల్కొని చూసే లోపల ఉండదు, ఆడ విమానం ఉండదు, ఏముండదు. సాతాను కూడా నువ్వు నిద్రపోయినప్పుడు నీ జీవితంలో వాక్యము, ప్రార్థన, పరిచర్య, దేవుని భయభక్తులు, పరిశుద్ధ జీవితం ఎప్పుడైతే మెల్లగా తగ్గిపోతుందో నువ్వు నిద్రపోయే సమయంలో బాంబులు వేసి వెళ్ళిపోయింటాడు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, వారు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గురుగులు విత్తెను. శత్రువు వచ్చి గురువులు ఎప్పుడు విత్తాడు? ఈవెన్ దే ఆర్ నెగ్లెక్టింగ్ సంథింగ్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, అపవాది గర్జించు సింహం వలె ఉండగా డోంట్ బీ ఎ నెగ్లిజెన్స్ పర్సన్. ఏం కాదులే అని దొమ్మ ధైర్యంతో ఉండవద్దు. దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడాల్సిన పని లేదు. అక్కడ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు సాతానా ఎక్కడి నుంచి వచ్చాను? భూమి మీద అటు ఇటు తిరుగుచు. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, దేవుడు కునుకడు నిద్రపోడు, అపవాది కూడా కునుకడు నిద్రపోడు. దేవుడు నిద్రపోడు, అపవాది నిద్రపోడు. భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చాడంట. ఇప్పుడు కడపలో ఒక 30 సార్లు రౌండ్ కొట్టిన తర్వాత ఇంకా కడపను ఏం చూస్తామంటే ఇంకేం చూస్తాం, వేరే దేశం వేరే ప్రాంతం చూద్దాం అంటాం. అపవాదికి బోరు కొట్టదు, నువ్వు దొరికేంత వరకు తిరుగుతూనే ఉంటాడు, నిన్ను చిక్కించుకునేంత వరకు తిరుగుతూనే ఉంటాడు, నీ కుటుంబం దొరికేంత వరకు తిరుగుతూనే ఉంటాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సాతాను అంత విజిలెంట్గా ఉంటే నువ్వెంత మేల్కొనున్నావు? దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటాడు, శోధనలో ప్రవేశించకుండానట్లు. ఆ తర్వాత ఉంటుంది, మెలకువగలిగి ప్రార్థన చేయడం. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? స్పిరిట్ వరల్డ్లో, ఆత్మ ప్రపంచంలో నిన్ను మేలుకొనే వ్యక్తిగా ఉంచుతుంది. నీవు ప్రార్థనకు దూరం అయిపోతే ఆత్మీయంగా నువ్వు నిద్రపోయే వ్యక్తివే. యు ఆర్ ప్రోన్ టు ఎవ్రీ అటాక్ ఆఫ్ ద డెవిల్. సాతాను యొక్క ప్రతి దాడికి సిద్ధంగా ఉంటావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఒక ఇంట్లో దొంగ ఎప్పుడు పడతాడండి? ఇంట్లో అందరు మీరు కూర్చొని ఏమంటారు, అది బారకట్ట లేకపోతే మాట్లాడుతూ వ్యవహారాలు చేస్తుంటే దొంగ వస్తాడు. అబ్బా మేల్కొన్నారు, రైట్ టైం టు ఎంటర్. నువ్వు హాయిగా నిద్రపోతున్నప్పుడు చూసి అప్పుడు ఎంటర్ అవుతాడు. నీ కుటుంబంలో ప్రార్థన లేకుండా పడుకుంటావు కదా, బైబిల్ చదవకుండా ముందుకెళ్తావు కదా, దేవుని సేవ చేయాలని తెలిసి కూడా చేయకుండా నువ్వు పక్కకి వెళ్ళిపోతావు కదా, దట్ ఈస్ ద ఏరియా వేర్ డెవిల్ విల్ ఎంటర్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సాతాను కామ్గా లేడు, సాతాను తిరుగుచూ ఉన్నాడు, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదన వెదకుతూ తిరుగుచూ ఉన్నాడు. డోంట్ మేక్ యువర్ సెల్ఫ్ బిజీ విత్ సో మెనీ యాక్టివిటీస్. శ్రేష్టమైన వాటికి దూరం అయిపోయి బిజీ అయిపోయావా, నీ జీవితాన్ని నువ్వే సాతానికి అప్పగించుకుంటున్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చైనా దేశంలో పేరెన్నికగన్నటువంటి ఒకటి ఉంది. ఏంటి? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. చైనా దేశం చుట్టూ వాళ్ళు ఒక దుర్భేద్యమైన గోడను కట్టుకున్నారు. ఎందుకు తెలుసా? ఇక ఏ శత్రువు మా పైకి రాకూడదు. అంటే మనం ఇంటి చుట్టూ గోడ కట్టుకొని, మిద్దె చుట్టూ గోడ కట్టుకుంటే వాళ్ళు దేశం చుట్టూ గోడ కట్టారు. ఎందుకు తెలుసా? వాళ్ళ కళ్ళు చిన్నవి కదా, తెలివి ఎక్కువ వాళ్ళకు. కాబట్టి వాళ్ళు చుట్టూ గోడ నిర్మించుకున్నారు, దుర్భేద్యమైన గోడ. వాళ్ళు అనుకున్నారు, ఇంకైపోయింది, మా దేశానికి ఎవడు తాకలేడు, ఈ గోడను దాటి ఎవడొస్తాడు, ఈ గోడను దాటాలంటే మాకు తెలుస్తుంది, పైకి ఎక్కాడంటే మాకు తెలుస్తుంది, పడగొట్టాడంటే మాకు తెలుస్తుంది అనుకుని ఇంకా వాళ్ళు ఎంత రిలాక్స్ అయిపోయారంటే అంత రిలాక్స్ అయిపోయారు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఆ గోడ కట్టిన 4వ నెలకి ఆ గోడ ఛేదించుకుని శత్రువులు లోపలికి వచ్చేసారు. గోడగానే ఉంది కానీ శత్రువులు లోపలికి వచ్చారు. వీళ్ళకి దిక్కు తెలియదు, ఎలా వచ్చారు శత్రువులు? వాళ్ళు గోడ కట్టారు, గోడకు అక్కడక్కడ తలుపులు పెట్టారు, అక్కడక్కడ గోడను స్ట్రాంగ్గా పెట్టారు కానీ తలుపులను స్ట్రాంగ్గా పెట్టారు కానీ తలుపుల దగ్గర ఉండేవాడు స్ట్రాంగ్గా లేడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? శత్రువు గోడను పట్టించుకోవాలి, తలుపును పట్టించుకోవాలి. వాడిని చూశాడు, వీడు డబ్బుకు లొంగుతాడా, స్త్రీకి లొంగుతాడా, దేనికి లొంగుతాడు చూసి వాడిని ట్రాప్ చేశారు. సాతాను ఇప్పుడు చేసే పని అంతా ఏంటి తెలుసా? నీ యొక్క కుటుంబాన్ని ఒక్కసారి స్కాన్ చేస్తాడు. ఎక్కడ దొరుకుతాడు బ్రదరు, సిస్టర్ ఎక్కడ దొరుకుతుంది, చిల్డ్రన్ ఎక్కడ దొరుకుతారు, స్కాన్ చేస్తాడు. ఓ ఇక్కడ దొరుకుతారా, ఓకే, ఇక్కడ వీక్గా ఉన్నారు, ఇక్కడ దేవుని దగ్గర నమ్మకంగా లేరు, ఇక్కడ పరిశుద్ధంగా లేరు, ఇక్కడ ప్రార్థన లేదు, ఇక్కడ వాగ్దానాలు పట్టుకొని సాతాను స్కాన్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీ విల్ అటాక్. మీరు అనుకుంటుండొచ్చు, మేము గోడ కట్టేసాం, మేము బాప్తిసం తీసుకున్నాం, ప్రతి ఆదివారం బలలో పాల్పంపులు 10వ భాగాలు మేము ఇస్తున్నాం, మేము గోడ కట్టుకున్నాం. కానీ ఎక్కడో వీక్ పాయింట్స్ సాతాను స్కాన్ చేస్తున్నాడు మర్చిపోతూ. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మన జీవితంలో నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుని కొరకు నిలబడు, కానీ మెలకువ కలిగి ఉండు. ఒకానొక స్థలంలో మీటింగ్ అయిపోయిన తర్వాత మేమందరం లగేజ్ ప్యాక్ చేయాలని రెడీ అయ్యాం. ఆ మీటింగ్ 11,
12 నుంచి మొదలుపెట్టాం. 12, 1 గంట 2 ఆ లైట్లు ఇట్లా అన్నీ తీసేసి అన్నీ ప్యాక్ చేస్తున్నాం. నేనేమన్నా అంటే ఒక బ్రదర్ ఆ రూమ్లోకి పోయి అక్కడ కొంచెం మెటీరియల్ తీసుకొచ్చి అది కూడా డంప్ చేద్దాం అని చెప్పాను. ఆయన పోయాడు. పోయిన తర్వాత మళ్ళీ బయటికి రాలా. ఏంటి ఏమి ఆడ చెప్పింది, నేను రెండు బాక్సులు ఉంటాయి, ఆ 2 బాక్సులు తీసుకురా అని చెప్పాను. తీసుకురా అని చెప్తే రాలేదు. పిలిచాను, ఈ నుంచి పేరు పెట్టి పిలిచాను, పలకలేదు. నేను అన్నాను ప్రక్కన బ్రదర్ ఎందుకో లోపలికి పోయాడు చూడండి, ఎందుకంటే ఆ రూమ్ చిమ్మ చీకటిగా ఉంది కాబట్టి ఏమైందో ఒకసారి చూడండి అంటే, ఈయన పోయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్న రాన్నా త్వరగా రా అన్నాడు. ఏమైందన్న? నువ్వు రాన్న త్వరగా రా అన్నాడు. ఏమంటే మన బ్రదర్ ఆడున్నాడు, ఏం చేసినా పలకడం లేనా, అట్లే నిలబడుకున్నాడు అన్నాడు. అరే ఏమైంది అన్నాను. సరే లైట్స్ ఏదన్నా ఉంటే రెడీ చేయండి. అప్పుడు అది సెల్ ఫోన్ లేని కాలం, లైట్లు ఏమైనా ఉన్నాయేమో చూస్తే ఏదో ఒక టార్చ్ లైట్ దొరికింది. టార్చ్ లైట్ తీసుకొని లోపలికి నేను, అది ఎట్లుంటుందంటే ఇట్లా స్టేజ్ వెనక రూమ్, ఆ రూమ్ దిగిపోవాలంటే స్టెప్స్ దిగిపోవాలి. సో నేను స్టేజ్ పై నుంచి లోపలికి లైట్ వేసి చూశాను. ఏంటి అంటే మనోడు నిలబడుకున్నాడు, బాక్సులు అన్నీ ఉన్నాయి. నాకు అర్థం కాలేదు, ఎందుకు లైట్ వేసి పిలిచాను పలకల. నేరుగా దిగి లోపలికి వెళ్ళి కింద చూశాను, ఏమన్నా వైర్లు ఏమీ లేవు, క్లీన్గా ఉంది రూమ్. ఇటుపక్క అటుపక్క చూస్తే పాము లేదు, ఏమీ లేదు, ముంగీసు కూడా లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు నిలబడుకున్నాడు? దగ్గరికి పోయి టార్చ్ లైట్ వేసి చూస్తే నిమ్మలంగా ఉన్నాడు. బ్రదర్ ఏనా అన్నాడు. అప్పుడు అర్థమైంది బ్రదర్ యొక్క ఎఫెక్ట్ ఏంటో. ఏంటి? నిలబడుకొని నిద్రపోతున్నాడు ఆరాంసే. అంటే మన బ్రదర్ యొక్క టాలెంట్ ఏంటి తెలుసా? పడుకొని నిద్రపోవాల్సిన పనుల, నిలబడుకున్న సపోర్ట్ కూడా ఏం లేదు, మామూలు కడ్డీ ఉంటే ఆనుకొని, చైర్ ఉంటే ఆనుకొని మనం నిద్రపోతాం. మన బ్రదర్ ఎఫెక్ట్ ఏంటి తెలుసా? నిలబడుకొని, ఇంకా ఎవ్వరు లేరు కదా, ఇంకా అనుకున్నాడు నిద్ర వస్తుంటే అలా నిలబడుకొని, ఏం లేదన్నా కొంచెం అలా రిలాక్స్ అవుదాం అనుకొని నిద్రపోయానన్నా. ఎంతసేపు? మేమందరం బయట నుంచి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు టార్చ్ లైట్ వేసి చూసి, ఇంకా నాకు అనిపించింది ఏమైందో ఏమో, ఇంకా తగులితే పడిపోతాడేమో, ఇంకా డాక్టర్ని ఈ థాట్ అని నాకున్నాయి. మనోడు హాయిగా నిద్రపోతున్నాడు. ఏమంటే అప్పుడు చెప్తాడు, అన్నా నాకు ఎక్కడ పడితే అక్కడ నిద్ర వస్తుందన్నా. ఈరోజు కూడా చర్చిలో నిద్రపోతావు, వాక్యం చదివేటప్పుడు నిద్రపోతావు, ప్రార్థన చేసేప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నావేమో, ఎక్కడ పడితే అక్కడ దేవునికి స్థానం ఇవ్వకుండా ఉన్నావేమో. రిమెంబర్, యు ఆర్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. యు ఆర్ ప్రోన్ టు ద అటాక్ ఆఫ్ ద డెవిల్. సాతాను నీ జీవితంలో చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుని బిడ్డగా ఉంటావు. 2 జీవితాలు నీ జీవితంలో ఉన్నాయి. దేవుడు అంటావు, లోకం అంటావు. ప్రార్థన అంటావు, ప్రార్థన చేయకుండా ఉంటావు. వాక్యం తెలుసు అని చదవకుండా ఉంటావు. ఈ 2, అందుకే ఎలీషా అంటాడు, ఎందుకు 2 తలంపుల మధ్య ఉన్నారు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, మెలకువగా ఉన్నావా? నీ జీవితంలో ఏ రకంగా ఉన్నావు? బీ అన్ అలర్ట్. ఎంతగా నువ్వు జాగ్రత్త కలిగి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో అంతగా క్షేమం. అదర్వైజ్ సాతాను యొక్క దాడి, ఎక్కడ ఏది అడగాలనో, ఎక్కడ ప్రశ్నించాలనో, ఎక్కడ మేలుకోవాలనో, ఎక్కడ జాగ్రత్త వహించాలనో, ఎక్కడ నిర్ణయాలు సరిగా తీసుకోవాలో అక్కడ మనం కేర్లెస్గా ఉన్నామా, అయిపోయింది. అక్కడ సాతాను యొక్క అటాక్ అనేటువంటి జరుగుతుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ విషయంలో ఒప్పిస్తున్నాడో, అవసరమైన ప్రార్థనలు తగ్గిపోయాయా? అవసరమైన బైబిల్ చదవడం, బైబిల్ ప్రకారం జీవించడం తగ్గిపోతుందా? సేవ చేయడం అనేటువంటి తగ్గిపోతుందా? రిమెంబర్, యు ఆర్ ఇన్ అ స్లీపింగ్ మోడ్. ఎంటర్ అయిపోయావు నిద్రావస్థలోనికి. ఆ తర్వాత ఉంటుంది సాతాను మింగడం. చాయిస్ ఈజ్ అవర్స్. మేలుకొందామా? దేవుని బిడలంగా జాగ్రత్త కలిగి. అందుకే ఒక సామెత ఉంది కదా, పక్కిండ్లు కాలిపోతున్నప్పుడు నీవు జాగ్రత్త పడకపోతే నీ ఇండ్లు కూడా కాలిపోతుంది. ఈరోజు మనం పేపర్లో చదువుతుంటాం, ఇది జరిగింది అని చదివినప్పుడు, ప్రభా ఇలాంటి నా ఇంటిలో జరగకుండా కాపాడు అని ప్రార్థించే వ్యక్తి. నేను ఎప్పుడు అంటాను, యువర్ న్యూస్ పేపర్ ఈజ్ యువర్ ప్రేయర్ పాయింట్. నీకు వచ్చే వార్తలు, దే ఆర్ యువర్ ప్రేయర్ పాయింట్స్. మర్చిపోవద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. స్లీపింగ్ బిలీవర్ ఈజ్ అ డెవిల్స్ డిలైట్. నిద్రపోతున్నటువంటి విశ్వాసి సాతానుకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రార్థించే విశ్వాసి సాతానుకు భయాన్ని పుట్టిస్తాడు. నువ్వు నిద్రపోతున్న విశ్వాసివా? ప్రార్థిస్తున్న విశ్వాసివా? నువ్వు నిద్రపోతున్న విశ్వాసివా? వాక్యానికి విలువనిచ్చే విశ్వాసివా? నువ్వు నిద్రపోతున్న విశ్వాసివా? సేవ జరిగించే విశ్వాసివా? సేవలో దేవుని కొరకు వాడబడే విశ్వాసివా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. డెవిల్ కెన్ బి ఈజీలీ డిఫీటెడ్ వెన్ యు ఆర్ ఇన్ అవేక్ మోడ్. నువ్వు మేల్కొనున్నటువంటి వ్యక్తివైతే, ప్రేయింగ్ బిలీవర్
ఈజ్ అ డెవిల్స్ డిఫీట్. అంతే, ఇంకా ఏం లేదు. నువ్వు మేల్కొని ప్రార్థన, పరిశుద్ధత, వాక్యము, సేవ, ఈ 4 మిస్ కాకుండా నీ జీవితం ఉన్నట్లయితే డెవిల్ కెనాట్ టచ్ యూ. అందుకే పేతురు నిద్రపోయాడు, శిష్యులు నిద్రపోయారు. అప్పుడు వాళ్ళు అంటారు ఒక తీర్మానం, సేవకు వచ్చిన తర్వాత, మేము దేవుని సేవ చేయవలెను కదా. అందుకే మమ్మల్ని మేము ప్రార్థనకు అప్పగించుకున్నాం. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎందుకు ఆ పదం ఎడతెగక? ఇదే కారణం. ఎక్కడ బ్రేక్ తీసుకున్నా అక్కడికి వస్తాడు సాతాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా స్కాన్ చేసుకుందాం మన జీవితాలను. నా ఆత్మీయ జీవితం బాగుందా? నా యొక్క తీర్మానాలు బాగున్నాయా? నా యొక్క ఫ్రెండ్షిప్ బాగుందా? నేను ఖర్చు చేసే విధానం బాగుందా? నా యొక్క జీవితంలో నేను దేవుని కోసం ఇది చేస్తా, అది చేస్తాను, తీర్మానాలు కట్టుబడి జీవిస్తున్నానా? ఎక్కడైనా దీంట్లోంచి పక్కకి వెళ్ళిపోయానా? కమ్ బ్యాక్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని తిరుగుచుండగా నిద్రపోవద్దు, మేల్కో. దేవుని బిడ్డలారా, గత శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్, మోపైన వర్షం మీకు తెలుసు. అందుకే ఎవరు రాలేదు, వర్షం పడుతుంది కదా. కానీ నేను 9:25కి చూస్తే అప్పుడు వర్షం మామూలుగా చిన్న చినుకులు ఉన్నాయి. నేను ఈ యొక్క సీసీ క్యామ్స్ ఆన్ చేసి చూస్తే అప్పటికే ప్రార్థన కొంతమంది వచ్చారు. ఇక అంతే, 9:30, 9:32 అయింది, మోపైన వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఎలా ఉందంటే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలన్నా వద్దా, జూమ్లో ప్రార్థన పెద్దామా, ఎందుకు ఇంతకుముందు పెట్టాము అలా. నేను అక్కడ సీసీ క్యామ్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ప్రజలు కొంతమంది ఉన్నారు. ఇక్కడ నాకు అనిపించింది దేవుడు టైం పెట్టాడు, 9:30 ముందు వరకు దేవుడు చూశాడు ప్రార్థనకు రావడానికి. ఆ తర్వాత ఆకాశానికి వర్షం పడు, అందుకే మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు. వర్షానికి పడిన తర్వాత మళ్ళీ వస్తారేమో ప్రార్థనకని రాలే. కొంతమంది, చాలామంది వచ్చారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? సాతాను తన సాయశక్తుల కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండగా మెలకువ కలిగి ప్రార్థన చేసే వ్యక్తే తనను తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. దేవుని రాజ్యానికి ఎవరు వెళ్తారు తెలుసా? 10 మంది కన్యకలు సిద్ధమైపోయారు, 10 మంది నిద్రపోయారు. కునికి నిద్రించుండగా, అలా తూగి నిద్రిస్తుండగా పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. ఫినిష్. చూస్తే సిద్ధంగా లేవు. నీ జీవితంలో సిద్ధపడవలసిన స్థితిలో నుంచి నిద్రావస్థలోనికి సాతాను నడిపిస్తాడు. సో దట్ నీ ఎదుట తలుపులు మూయడానికి, దేవుని రాకడలో ఎత్తబడకుండా ఉండడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ఆర్ యు స్లీపింగ్ బిలీవర్? దెన్ యు ఆర్ ఎ డెవిల్స్ డిలైట్. నువ్వు నిద్రించే వ్యక్తి అయితే నిన్ను చూస్తే సాతానుకు చాలా సంతోషం. కానీ ఇఫ్ యు ఆర్ ఎ ప్రేయింగ్ బిలీవర్, యు ఆర్ గోయింగ్ టు డిఫీట్ ద డెవిల్. నువ్వు సాతాను ఓడిస్తావు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుండగా, సాతాను గర్జిస్తున్నాడనే టెన్షన్ వద్దు, నిబ్బరంగా ఉండు, కానీ మెలకువగలిగి ఉండు. మెలకువగలిగి నువ్వు చేయాల్సిన పనులు, నువ్వు జరిగించాల్సిన కార్యాలు, నువ్వు చేయాల్సింది నువ్వు నమ్మకంగా చేయి. దేవుని బిడ్డలారా, బైబిల్లో నాకు ఇష్టమైన క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ దానియేలు గ్రంథంలో దానియేలును చూసి దేవుని దూత అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు. ఎందుకంటాడు తెలుసా? అప్పటికి దానియేలు వయసు 75 నుంచి 80 సంవత్సరాలు. ఆ సమయంలో అతడు దేవుని దగ్గర వాక్యాన్ని చదువుతూ, గ్రంథములను చదువుతూ, బైబిల్ వచనాలు కాదు గ్రంథాలు చదువుతూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనకి ఏజ్ ఫ్యాక్టర్ని అడ్డు పెట్టుకొని మనం ప్రార్థన, బైబిల్ అన్నిటికీ కొంచెం దూరం అవుతాం. లుక్ ఎట్ డానియల్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, డోంట్ గివ్ ఛాన్స్ ఫర్ ద డెవిల్ బై ఎనీ మీన్స్. సాతానుకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వద్దు. సాతాను నీ జీవితంలో చూస్తుంటాడు, ఎప్పుడు పడుకుంటావు, ఎప్పుడు నిద్రపోతావు. అటాక్ ఈస్ గోయింగ్ టు బి దేర్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా నిబ్బరంగా ఉండాం, కానీ మెలకు లేకుండా ఉన్నాం. ఏం కాదు బాప్తిజం తీసుకున్నాం, ఏం కాదు వాగ్దానాలు, ఏం కాదు ప్రార్థనకు వస్తున్నాం, కానీ బైబిల్లో వ్రాయబడింది అదే నిర్లక్ష్యం. అక్కడ పని చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా మెలకువ కలిగి జీవిస్తాం. చీకటి దినాల్లోనికి ప్రవేశించాం, మెలకువ కలిగి జీవించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటూ, దేవా, ఏది నా జీవితంలో నేను దూరం అయిపోయానో, దేనికి నేను దగ్గర కాకుండా లోక సంబంధమైన వాటికి దగ్గర అవుతున్నాను, దేవా నన్ను క్షమించు. చీకటి కాలం వచ్చి ఉంది. ఇప్పుడు నీ ఎదుట చీకటి, నిద్ర, రిలాక్సేషన్, సోమరితనం, ఇవి మన జీవితాలకు వచ్చి తినుము, త్రాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయి. ఈ ముసుగులో ఏమైనా ప్రార్థనకు, వాక్యానికి, పరిచర్యకు దూరం అవుతూ ఉంటే
యు ఆర్ అండర్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గురించి సంతోషంగా లేడు, ఆయన బాధతో ఉన్నాడు. ఎన్నిసార్లు మాట్లాడినా కుటుంబ ప్రార్థన లేవు, ఎన్నిసార్లు మాట్లాడినా జీవితాన్ని మార్చుకోకుండా ఉన్నాం, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా వీఆర్ నాట్ టర్నింగ్ టు ద లార్డ్. ఏదో ఆదివారం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్. ఒకప్పుడున్న ప్రార్థన ఏది, ఒకప్పుడున్న భక్తి ఏది, ఒకప్పుడు వాక్యం దగ్గర కూర్చొని ధ్యానించిన అనుభవాలు ఏవి ఇప్పుడు? యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద డెవిల్. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడి ఉండగా ఆయనకు మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మీ విధానాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, నిబ్బరము కలిగిన జీవితము మేల్కొనే జీవితం అని మీరు సెలవిచ్చారు. దేవా నీకు వందనాలు. మా జీవితాల్లో మేల్కోవలసిన సమయంలో నిద్రపోతూ మేము సాతానుకు అవకాశాలు, సాతాను సంబంధికులకు అవకాశాలు ఇచ్చే వ్యక్తులుగా మేమే మారిపోయాం ప్రభువా. మా జీవితాలే మారిపోయాయి నాయనా. మాలో భక్తి ప్రభువా, దేవునందు స్థిరముగా ఉండేటువంటి కృప దూరమైపోయింది నాయన. మా జీవితాల్లో సేవ దూరమైపోయింది, ప్రార్థనలు దూరమైపోయాయి, బరువు పడుతున్నాం నాయన. మమ్మల్ని మన్నించండి. ఈరోజు ఈ వాక్యం ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయునుగాక. టిల్ దే సెట్ దేర్ లైఫ్, వారి జీవితాలను సరి చేసుకున్నంత వరకు ఈ వాక్యం ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేయునుగాక. దేవా సరి చేయబడదుముగాక. నాయనా మీకే స్తోత్రం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా మీరే మమ్మల్ని దర్శించండి, మీ ఆత్మ కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని. దేవా నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండే కృప పేతురికిచ్చావు, ఆది సంఘంలో ఉన్న వాళ్ళకి ఇచ్చావు తండ్రి. పేతురు రాసిన పత్రికలో ఉన్న చెదిరిపోయిన విశ్వాసులకు ఇచ్చావు. ఈరోజు మేము అడుగుతున్నాం, మాకు మా కుటుంబ సభ్యులకు పరిచర్యకు వస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మహిమను పొందుమని యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.